బంటుమిల్లి మండలం రావిగుంట గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న కాగిత కృష్ణ ప్రసాద్. బంటుమిల్లి మండలం రావిగుంట గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న కాగిత కృష్ణ ప్రసాద్ వైసీపీ పాలనపై మండిపడ్డారు. జగన్ కేవలం కక్ష సాధింపుతోనే పాలన చేస్తున్నాడని, గతంలో ఎన్నడూ లేని దుర్మార్గమే అంశంగా ఈ 5 సంవత్సరాలు పాలన జరిగిందని జగన్పై మండిపడ్డారు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదని, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని బంటుమిల్లి మండలం టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కూనపురెడ్డి వీరబాబు, విలువూరి లీలాకృష్ణ, బొర్రా కాశీ, భూపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హామీలు ఇచ్చుంటారు కదా, రోడ్డు వేయాలన్నా కరెంట్ బిల్లులు అయిపోయినా అవి కాకుండా అదనంగా కొన్ని వాగ్దానాలు చేసి వాటిని చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పించుకున్నారు. గ్రామ ప్రెసిడెంట్ వాలంటీర్ పచ్చిపోడు వాలంటీర్ గ్రామ ప్రెసిడెంట్ అంటే వాళ్ళకి కూడా అదర్శం ఉండాలి కదా. చేస్తారు అంతే. ప్రెసిడెంట్ ఉంటారు కదా, అంటే ఒక సమాంతర వ్యవస్థను సృష్టించి సర్పంచులందరూ కూడా అదొకటే ముఖ్యమైనది. నేననేది ఏంటంటే అదొకటే మీరు గ్రామం అందరిలో కూడా మీరు దాన్ని వినియోగం చేసుకుని దాన్ని నిర్ణయం చేసుకోండి. అంటే మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి దగ్గర వెళ్తాం, మనం తీసుకోవాల్సింది నేను వరకే బాధ్యత. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఈ రోజు పాలన ఎలా ఉందో మీ అందరికి తెలిసిన విషయం. ఒక విధ్వంసమే లక్ష్యంగా పాలన జరుగుతోంది రాష్ట్రంలో. చాలా దుర్మార్గంగా ఈ 5 సంవత్సరాల్లో, అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రం నడుస్తూ ఉంది. ఎటువంటి అభివృద్ధి లేదు, సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకుని పాలన చేస్తామని చెప్పేసి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేదు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎంతసేపు బటన్ నొప్పుతున్నాను అంటాడు. అధికారంలోకి రాకముందు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. ప్రజలందరినీ కూడా మోసపోతే మాటలతోటి మోసం చేశారు. మాట తప్పు అన్నారు, మడం తప్పు అని చెప్పేసి రకరకాలుగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత కక్ష సాధింపే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడు. ఎవరైనా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏమన్నా కానీ రావాలంటే, వాళ్ళకి అందాలంటే వాళ్ళు ఆ పార్టీ కండం వేసుకుంటే వాళ్ళకి ఇస్తాం. ఎక్కడన్నా ఏదైనా అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఆ వైసీపీ నాయకులు కానివ్వండి, ఆ ఎమ్మెల్యేని కానీ, మంత్రి కానీ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, దాడులు చేయాలి, వాళ్ళని జైలుకి పంపించాలి. ఇట్లా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ఎక్కడా కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేదు, యువతకి ఏమో ఉపాధి లేదు. రైతుల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనందరం కూడా ఇక్కడ ముఖ్యంగా పెడన్ నియోజకవర్గంలో రైతాంగం ఎక్కువ. ఈ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పాలన ఎప్పుడూ లేదు. రైతులకి సరైనటువంటి నీరందేది కాదు. నీరందిన పంటలు పండిన సమయంలో వాటిని అమ్ముకోవాలంటే కష్టాలు. ఆ డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియదు. ఇప్పుడు ఈ పంటకు కూడా ఇంతవరకు డబ్బులు పడలేదు. 21 రోజులకి ఏదో ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు డబ్బులు పడలేదు. అదేవిధంగా తుఫాన్ వచ్చి పొలాలన్నీ పడిపోయి మునిగిపోతే వాటికి ఇంతవరకు నష్టపరిహారం అనేది లేదు. కనీసం ఎవరు వచ్చి చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. అసలు ఈ మంత్రి ఉన్నాడు అని జోగి రమేష్ ఉన్నాడు, ఏదో ఒక రోజు వచ్చి ఏదో 2-3 గ్రామాలు చూశాడు, తర్వాత అసలు కనిపించడం కూడా కనిపించలేదు. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.